Hi guys, welcome to our YouTube channel. It's me Manju. సో గాయ్స్ ఈరోజు మనం విశాఖపట్నం నుంచి అరకుకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో అరకులో కొన్ని ప్లేసెస్ చూద్దామైతే అనుకున్నాము. సో ఇంకా ఫ్రెండ్స్ అందరూ సజెషన్ చేశారు, వెళ్ళండి ఎలాగో వైజాగ్ అంత దూరం వెళ్ళారు కదా, ఎంజాయ్లా ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. సరే అయితే అని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో 6:45 AM ట్రైన్ ఉంటుంది. సో అది ముందుగా బుక్ చేసుకోవాలి. సో మాకు అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాము. సో కన్ఫర్మ్ అయింది టికెట్. సో ఇక్కడ మనకి ఏసీ అనమాట ఫుల్. సో అరకులో ఏమేమి చూస్తాము ఏంటి అనేది అయితే ఈ ఫుల్ వ్లాగ్లో మీరు చూడండి. సో మనకి వైజాగ్ నుంచి అరకుకి కొన్ని ఊర్లు అయితే ఉంటాయి. సో కొన్ని ఊర్లు దాటిన తర్వాత నుంచి మనకి వాటర్ ఫాల్స్ అలాగే టన్నల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మొత్తం 50 టన్నల్స్ అంట. అది స్టార్టింగ్ నుంచి కాదు, కొన్ని 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 ప్లేసెస్ దాటినాక నుంచి వస్తాయి అన్నమాట టన్నల్స్. సో అదొక ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అరకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీగా వైజాగ్ వచ్చి వెళ్ళొచ్చు. ఇంకా వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఈజీ అనమాట అరకుకు వెళ్ళడానికి. సో ఫుల్ ఎంజాయ్ అనిపించింది మాకు ఈ అరకు ట్రిప్ అయితే మాత్రం. సో ఇక్కడ బుడ్డోడు భలే అరుస్తున్నాడు టన్నల్ రాగానే. సో వాళ్ళది కూడా కావాలి అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా అలా కలిసి వచ్చింది వాళ్ళకి మాకు. సో మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా అరకుకు వెళ్దామని అనుకున్నాము. సో వాళ్ళు వచ్చి మేము డైరెక్ట్గా అరకుకు వెళ్ళట్లేదు, కేవ్స్కి వెళ్తున్నాము అని చెప్పేసి అయితే అన్నారు. సో మేము కూడా అక్కడే దిగుదామని అనుకున్నాము. సో ఇద్దరం కొంచెం వాళ్ళు వెహికల్ అయితే మాట్లాడుకున్నారు. సో మమ్మల్ని జాయిన్ అవ్వమన్నారు. సరే అని మేమిద్దరము వాళ్ళిద్దరు అనమాట. సరే అని చెప్పేసి అయితే మేము వాళ్ళు వెళ్ళిన రూట్లోనే వెళ్ళాము మేము కూడా. సో మనకి వైజాగ్లో 6:45 అయితే మనకి అరకుకి వెళ్ళేసరికి 10 అయింది. సో మేము అరకుకి అయితే డైరెక్ట్గా వెళ్ళలేదు, బుర్రా కేవ్స్కి వెళ్ళాము. సో అక్కడి నుంచి చూసుకుంటా 1 by 1 మేము అరకుకి వెళ్తామని ప్లాన్ వేసాము. సో ఫైనల్లీ రీచ్ అయితే అయ్యాము మేము. సో ఇక్కడ ఫుల్ క్రౌడ్ అండి, చాలామంది విజిటింగ్ ప్లేసెస్కి వచ్చే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. సో ఫుల్ రష్ అనమాట. సో వాళ్ళు వెహికల్ మాట్లాడారని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్దాము అని చెప్పేసి అయితే అన్న రూట్ మ్యాప్ ద్వారా మనకి తీసుకెళ్లారనమాట. బుర్రా కేవ్స్ తీసుకెళ్లారు ఫస్ట్ మమ్మల్ని. సో రైస్ అది రైస్ వాటర్ మొత్తం మిక్స్ చేసి పెట్టాం సార్. లోపల పీసెస్ అన్ని అనమాట, మొత్తం కుకింగ్ దీంట్లోనే సార్. మీకు అబ్బాయిలు బిర్యానీ కానీ అలా పెట్టడం అయితే ఉండదు అనమాట. ఇది 1 hour పడుతుంది ప్రిపేర్ చేయడానికి మొత్తం. బిర్యానీ ఎంత బిర్యానీ ఎంత ఉంటుంది? ఇప్పుడు బిర్యానీ అనుకుంటే మొత్తం ఇలా వస్తుంది సార్, 600 పడుతుంది. మీరు ఇద్దరు కానీ 2 members కానీ 3 members తినొచ్చు అనమాట. దాంట్లో 2 లెగ్ పీసులు ఉంటుంది, ఒక చెస్ట్ పీస్ బాస్మతి రైస్ బిర్యానీ వస్తుంది. ఒకవేళ మామూలు ఖాళీ చికెన్ అయితే చిన్న అనమాట, అది ఆ కేజీ 300 పడుతుంది ఓన్లీ చికెన్. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ మీకు అర్థమైద్ది. సో మనకి ఇక్కడ కిందకి వెళ్ళాలి, స్టెప్స్ చాలా స్టెప్స్ కిందకి వెళ్ళినా కూడా
మనం చాలా స్టెప్స్ ఎక్కి దిగాలి. సో మేము కొంచెం దూరమే వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం అని అనుకున్నాము. బట్ మళ్ళీ ఇంత దూరం వచ్చావు కదా, ఎలాగో చూసొద్దామని చెప్పేసి అయితే కిందకైతే వెళ్ళాము. అందరం సరదాగా మధ్య మధ్యలో ఫొటోస్ తీసుకుంటా అలా వెళ్ళాము. సో అందరు చాలామంది వచ్చారండి. అసలుకి ఒక పక్కేమో బాగుంది, ఒక పక్కేమో స్మెల్, గబ్బిలాల వాసన. సో లోపల కూడా ఫోటో తీసుకోవచ్చు, బట్ ఛార్జ్ అయితే పడుద్ది. సో 100 అనమాట ఫోటో తీసుకుంటే. సో ఈ వీళ్ళే అనమాట మాతో వచ్చిన వాళ్ళు కూడా కావాలే అనమాట. వైజాగ్ పని మీద వచ్చారు. సో ఇంకా వాళ్ళు కూడా అరకుకు వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నారంట. సో మాకు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అలా దక్కారు. సో ఫైనల్లీ లోపల అంతా చూసేసి బయటకు వచ్చాము. ఇందాక ఆర్డర్ ఇచ్చాం కదా బొంగులో చికెన్, సో అదైతే తిందామని అయితే వచ్చాము. టేస్ట్ అయితే నాకేమంత అనిపించలేదు. సో కొంచెం సాల్ట్ తక్కువ. నాకు అసలు సాల్ట్ లేకపోతే అసలు నేను తినను. నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో పర్లేదు, ఇంకా మనం తినేవాళ్ళు ఒకవేళ ట్రై చేయొచ్చు అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. సో ఇక్కడ బిర్యానీ తిన్నాక ఐస్ క్రీమ్ తిన్నామని అలా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను, స్పెట్స్ పెట్టుకున్నాను కదా అని. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వచ్చామంటే అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఇక్కడ కూడా వ్యూ బాగానే ఉంది, బట్ కిందకి వెళ్ళాలి, అదే ప్రాబ్లం అనమాట. మనం అయితే వెళ్ళొచ్చు, కొంచెం పిల్లల్ని పట్టుకొని వచ్చే వాళ్ళైతే చాలా కష్టం, పిల్లల్ని ఎత్తుకొని ఉండాలి కదా. సో ఇక్కడ గన్ షాట్ కూడా ఉంది. సో ట్రై చేసేవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. 30 రూపీస్ అనమాట టికెట్ కాస్ట్. సో స్పెట్స్ పెట్టుకున్నాం కదా, సో అలాగే చిన్న వీడియో క్లిప్లా తీసుకున్నాను నేనైతే, గుర్తుంటుంది కదా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకుంటే అని. సో వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంకా కిందకైతే వెళ్ళాలి. సో ఈ వాటర్ ఫాల్స్ చూడంగానే నాకేమంత అనిపించలేదు, ఎందుకంటే మా నెల్లూరు జిల్లా కాబట్టి మా నెల్లూరు దగ్గరే ఉన్న పెంచులకోన గుర్తొచ్చింది నాకైతే. ఎందుకంటే చిన్నప్పుడు మేము వెళ్ళే వాళ్ళమి ఫ్యామిలీతో కలిసి, నాకైతే అదే గుర్తొచ్చింది. నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం అలా అనిపించలేదు. వావ్ అంటారు కదా, అలా ఏం అనిపించలేదు. బట్ ఒక చిన్న ఫొటోస్ కానీ మెమొరీస్ కావాలి కాబట్టి తీసుకున్నాను అలాగా. సో నెక్స్ట్ వచ్చేసి మేము గాలికొండ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్, వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ అన్నీ తీసుకుంటున్నారు. సో పసుపు అలాగే మిరియాలు అన్నీ ఉన్నాయన్నమాట, ఓన్ ఫ్యాక్చర్ కాబట్టి ఇక్కడ నుంచే. సో కాఫీ పౌడర్ అయితే తీసుకున్నాము. సో అలా అయిపోయినాక మేమైతే కాఫీ ప్లాంట్కి అయితే వచ్చాము. సో కవర్ చేసుకున్నట్టు ఉంటుంది, అలాగే మనకి దారిలోనే కదా అని చెప్పేసి అయితే వచ్చాము, విజిట్ అయ్యాము. సో కాఫీ ప్లాంటేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంపల్సరీగా అరకుకు వస్తే ఇది మాత్రం డెఫినెట్లీగా ట్రై చేయండి. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 80 రూపీస్ అనమాట. సో 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది, ఎందుకంటే అక్కడ నేను చూపిస్తాను, ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి. సో చెట్టు పైకి వెక్కి మనం ఫొటోస్ తీసుకోవచ్చు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో బాగుంది, ఎప్పుడు ట్రై చేయలేదు కదా మేము, ఫస్ట్ టైం కాబట్టి తీసుకున్నాము. ఇలా సరదాగా ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తాము. మేమిద్దరమే అనుకున్నాము ఫస్ట్ వెళ్దామా వద్దులే అని అనుకున్నాము, బట్ ఎలాగూ ఎవరో ఒకరు మనల్ని దేవుడు పంపిస్తారు కాబట్టి వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు మాకు కావాలోళ్ళే కాబట్టి. సో ఇక్కడ మొత్తం గ్రీన్ అనమాట, గ్రీనరీ ఫుల్ బాగుంది. మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, రీల్స్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలే టైము.
కొంతమంది అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నారు, అలాగే బర్త్డే కూడా చేసుకున్నారు, కేక్ కట్ చేసుకున్నారు. ఈ లొకేషన్ బాగుంది కదా అని చెప్పేసి అయితే అందరూ చేసుకున్నారు. అలాగా గుర్తుంటుంది కదా మెమొరీస్ అని చెప్పేసి వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. సో నేను ఇందాక చెప్పాను కదా 20 రూపీస్ ఎక్స్ట్రా పడుద్ది అనమాట అని చెప్పేసి ఇదే అనమాట. సో ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. కాకపోతే పైకి 4 మెంబర్స్ మాత్రమే ఎక్కగాలి. సో అంతకంటే ఎక్కువ ఎక్కితే మాత్రం అది అసక్ అనమాట, కింద పడిపోయింది. చెక్క కదా, వెయిట్ తట్టుకోవాలి. సో ఇక్కడ క్యూ అనమాట, 1 by 1. సో ఆ ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి. సో దాని తర్వాత బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాము. ఫస్ట్ వెళ్ళకూడదు అనుకున్నాను. సో మా హస్బెండ్ ఇంకా వెళ్దాం, ఇంత దూరం వచ్చాము కదా అని చెప్పేసి అయితే అన్నారు. ఆల్రెడీ మేము ఊటీలో బొటానికల్ గార్డెన్ చూసాము. ఊటీలో నాకు చాలా బాగా నచ్చింది. ఆ వీడియో లాస్ట్ ఇయర్ మేము పోస్ట్ చేసాము మా పాత యూట్యూబ్ ఛానల్లో ఉంటే. సో డెఫినెట్గా ఒకవేళ చూడని వాళ్ళు ఏమైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో అయితే పెడతాను, కంపల్సరీగా చూడండి, బాగా నచ్చిద్ది మీకు కూడా. సో నాకైతే ఒపీనియన్ చెప్తున్నాను, నాకు ఈ బొటానికల్ గార్డెన్ అనేది నచ్చలేదు అసలుకి. ఆ ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెనే బాగుంది. సో ఇంకా తప్పదు కాబట్టి వచ్చాము. ఇంకా ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో మనకి బొటానికల్ గార్డెన్ పక్కనే అనమాట చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ క్యూ చూసారా, ఫుల్ క్రౌడ్ అనమాట. ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ మాత్రమే. సో ఆ టికెట్ తీసుకుపోయి లోపల మ్యూజియంలో ఇస్తే మనకు ఒక చాక్లెట్ అయితే ఫ్రీగా ఇస్తారు. సో ఇక్కడ వీళ్ళందరూ కాలేజ్ స్టూడెంట్స్ అంట. సో వాళ్ళందరూ టికెట్స్ కోసం వెయిట్ చేశారు. సో ఇలా లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ప్యూర్ మొత్తం చాక్లెట్ అనమాట. సో మేము చాక్లెట్స్ తిన్నాము కాబట్టి ఏదో టైంపాస్కి అలా వెళ్ళాము, చూద్దాము అని చెప్పేసి అయితే. ఊటీలో కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, కాకపోతే అది ఫ్యాక్టరీ బాగుంది. సో మొత్తం కవర్ చేసాము, ఏది మిస్ అవ్వకుండా. ఊటీ కానీ అరకు కానీ ఫుల్ ఎంజాయ్ చేసాము. అదొక ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లో. సో దాని పక్కనే అనమాట చాక్లెట్ హార్వెస్టింగ్. అంటే మనకి చాక్లెట్ అసలు ఎట్లా వచ్చింది, ఎట్లా తయారయ్యింది అనే బేస్తో ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారనమాట. ఇక్కడ సో మన కిడ్స్ని తీసుకురావచ్చు, వాళ్ళకి చూపిస్తే కొంచెం వాళ్ళకి అర్థమైద్ది. అన్నీ మిషన్స్ అనమాట. ఆ చాక్లెట్ బీన్స్ కూడా నేను చూశాను, బాగానే ఉంది. సో నేనైతే వీడియో తీయలేదు, ఎందుకంటే వీడియో తీయకూడదు అన్నారు. ఇది కూడా నేను ఒక చిన్న వీడియో క్లిప్ లాగా తీశాను. సో ఇక్కడ చూసారా మిషన్స్ అన్నీ. హిస్టరీ అనమాట చాక్లెట్ గురించి కూడా హిస్టరీ అన్నది నాకు ఈరోజు అర్థమైంది. సో టికెట్ చూపిస్తే చాక్లెట్ ఇస్తున్నారు కదా, అదే చాక్లెట్ కింద పడిపోయింది. సో దాని పక్కనే అనమాట ఇలాగా బొమ్మ చెక్కలు ఉన్నాయి. సో మీకు చూపిద్దామని అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను. కాస్ట్ అయితే బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు కాస్ట్. లేస్తే 250, 550, 650, 750 కూడా ఉంది. సో ఇక్కడితో అయితే ఎండ్ చేసాము డే 2 అనమాట. సో రేపు వచ్చేసి
ఇంకొక ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే అనుకున్నాము, ఆ పార్క్ కూడా. సో ఇంకా ఇదండి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి డే 2 అనమాట, ఇన్ అరకు టు వైజాగ్.